శ్వేతపత్రాలకు వేళాయే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో వాస్తవాలు వెల్లడించబోతున్న ప్రభుత్వం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరణ, అనంతరం శాసనసభలో లఘు చర్చ. రేపు ఇరిగేషన్, విద్యుత్ పైన శ్వేతపత్రాలు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపైన సర్కారు గురి. విద్యుత్ సంస్థల అప్పులు నష్టాలపై విశ్లేషణ. మాకు ప్రెజెంటేషన్ ఛాన్స్ ఇవ్వండి. బీఆర్ఎస్ ఏం చేద్దామని, ఏం చేస్తాం, ఎట్లా ముంచినో చూపిస్తారా? మీ హయాంలో మాకు ఛాన్స్ ఇచ్చారా? పొన్నం ప్రభాకర్. మేడిగడ్డ దర్యాప్తుపై మీ వైఖరేంటి? సీఎస్కి వచ్చిన ఫిర్యాదుపై ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు అడిగిన హైకోర్టు అట. కొత్త ప్రభుత్వం ప్రకటించినట్లుగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయబోతున్నది. ఈ మేరకు శాసనసభ కార్యకలాపాల ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చింది. శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం ఈ అంశంపైన లఘు చర్చ చేపట్టబోతున్నది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదే పనిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. సో దీని మీద ఇవాళ వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నారట. రేపు ఇంకా ఒక 2-3 పైన వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నారు. సో ఒక షార్ట్ డిస్కషన్ కూడా ఉండబోతున్నది.